జంజీ జంగు జయంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే కాడికి వచ్చింది కథ. ఈ దెబ్బతోనన్నా బీజేపీకి సోయొచ్చుంటది. యూత్ తోని స్టూడెంట్లతోని పెట్టుకోవద్దు, మార్పు బరాబర్ గానొస్తుంది కాబట్టి మసిబట్ట మాటలు మాట్లాడొద్దని తవ్వకొచ్చుంటారు అని అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి కమలం పార్టీ ఎమ్మెల్యే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడిన మాటలు వినాలోసారి. ఇప్పట్లా పువ్వు పార్టీ లీడర్లల్లా పురాగా మార్పు రాదని పుట్టెడు క్లారిటీ వస్తుంది చూడుండ్రి. అయా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు వారు జెన్జీ గురించి, వాళ్ళు చేసిన ఉద్యమం గురించి, అండ్ పోలీసులు చేసిన లాఠీచార్జ్ గురించి ఏం చెప్పాలనుకుంటారో మీ మాటల సెలవిర్రిగా. మీరు ఏదో గలత్ ఫేమి, ఏదో తప్పు దారి పట్టకండి. ఏదో ఇన్స్టా సోషల్ మీడియా సగం అవి అమెరికా వీళ్ళు వాళ్ళు సృష్టించుండ్రు. అవును, పోలీస్ లాఠీచార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికాలో ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటిరి. అవును, కొట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు దునికిండ్రు, పార్లమెంట్ దిక్కు వస్తుండ్రు. వేరే దేశాలలో తుపాకులతోటి కాల్చేవారు. మనందరమేమో కానీ కమలం పార్టీ లీడరు క్లారిటీతో ఉన్నారు చాలా. మన తాన కాబట్టి పోలీసులు మంచి మనసు చూపించి జస్ట్ వాతలు తేలేటట్టు, జరంత జగ్గుల కొద్ది నెత్తురు గారేటట్టు లైట్గా లాఠీ చార్జీ చేసిర్రు. ఫిజికల్ యాక్టివిటీ పెంచేటట్టు పిక్కలు నోయంగా ఉరికిచ్చి కొట్టిరు గంతే. కానీ బయట దేశాల్లో అయితే ఇట్లా నిరసనలు చేసినందుకు బాజాప్తా జెన్జీని కాల్చి పారేసేటోళ్ళట. ఇక చెప్పురు ఎంపీ గారి మాటలకి ఏమందాము, ఏ తీర్ల సమాధానం చెప్దాము, అసలు ఏ తీర్లు అర్థం చేసుకుందాము. ఈ మాటలు విన్నాక వీళ్ళకు ప్రజా ఉద్యమాల మీద, ఈ దేశ యువత మీద ఎసొంటి చిన్న చూపు ఉన్నది, వీళ్ళ ఆలోచనల ఎసొంటి నియంతృత్వం ఉందనేది కుల్లంకులా తెలిసిపోతుంది అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు నెటిజనాలు. సరే, 12 ఏళ్ళు పవర్లో ఉన్న పార్టీగా మనం ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు సాగింది. ఏమనంటే దేశం కోసం, ధర్మం కోసం అని జనాల నోళ్లు ముయించి పాలన సాగించి పార్టీ పతారం ఎంచుకుంటున్నామని మురిచిపోయిన వాళ్ళు ఇలా జెన్జీ వచ్చి జంగు చేసి ఓ కేంద్ర మంత్రిని బరాబర్ బర్తరఫ్ చేపించేదాకా కొట్లాడే వరకలా మీకు జర కోపం రావచ్చు. ఇంకా చెప్పాలంటే మీ పార్టీ లీడర్ల ఈగో దెబ్బ తినొచ్చు. దానికే ఇట్లా కాల్చి పడాలని కామెంట్లు చేస్తారా? అయితే మీదికెళ్ళి ఇన్నటిదాకా నిచ్చ కొట్లాడి కోపం మీద ఉన్న యూత్ను, స్టూడెంట్లను తక్కువ చేసి మాట్లాడి ఫైరింగులు, షూటింగులు చేయాలని బయటికే అంటే ఇంకింత మిస్ఫైర్ అవుతుంది అన్న ఆలోచన చేయకుండా బాజాబ్ది ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇంకేమనాలి మిమ్మల్ని? మీ పార్టీలో ఎంతమంది లీడర్లను గద్దెదించేందుకు ఎన్ని పోరాటాలు చేయాలి ఇంకా అనుకుంటా కంట్రీ వైడ్గా మండిపడుతున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి మాటలు ఇన్నోళ్ళు. అంటే ఇప్పుడు ఏం సార్ ప్రాసెస్ మాకు అర్థమైతలేదు. ఇసొంటి నియంతృత్వ ఆలోచన విధానము, ఫాసిస్టు పద్ధతులు అంటే కాయసుంటే పార్టీలో చేర్చుకొని పదవులు ఇస్తారా, లేకుంటే కమలం పార్టీ కండ కప్పుకున్నాక ఇసుంటే ఇక్కుమతులు చేయాలని మతుకొస్తుందా అని అనుకుంటే ఇంకొందరు ఇచ్చి పాటేస్తారు సోషల్ మీడియాలో. సరే, లాఠీ చార్జులు జరిగినందుకు బాధ అనిపిస్తుందనో, పేపర్ లీక్ చేయంగా పిల్లలు చచ్చిపోయినందుకు మనసు కలకలం అనిపిస్తుందనో, వేల మంది పిల్లలు ఇల్లిడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చినందుకు మాకే అన్నం తినబుద్ధి అయితలేదనో, ఇటువంటి ఎమోషనల్ డైలాగులు ఏం మీ నుంచి ఆశించారని అందరికి ఎరికే. కడుపులు ఎందుకు కావలించుకుంటూ రాదన్నట్టు మాట వరుస కన్నా అసలు మాటలు లేకపోయినా పర్వాలేదు, అంతేగాని కాల్చి పడేసుడే కరెక్ట్ అన్నట్టు మాట్లాడి యూత్ కోపాన్ని, స్టూడెంట్ల ఆవేశాన్ని ఇంకింత పెంచితే చలో ఇంకా ఏం కావాలన్నా అదే అవుతుంది అనుకుంటా వరుస పెట్టి వార్నింగులు కూడా పడుతున్నాయి సోషల్ మీడియాలో. చూద్దాం ఇంకా రేపు ఏ లీడర్ ఏమంటారో, ఇసొంటి ఎన్ని పంచాయతీలకు పర్దలు వేస్తుందో. ఇంకా ఒక పెద్ద మనిషి ఏమో పేపర్ లీక్ అవుడు కామన్ అన్నట్టు మాట్లాడతాడు, ఇంకో పెద్ద మనిషి ఏమో దాన్ని పేపర్ లీక్ అవుడు అనొద్దు, పరీక్ష ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసుడు అనాలి అని ఇలా పాయింట్లు మాట్లాడతాడు. ఇక దేశంలో నీట్ పేపర్ లీక్ అయిందని కొట్లాడేటోళ్ళేమో నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలను రోడ్ల పాలు చేస్తున్నారు. చూడండి ఎంత చక్కదనంగా ఉన్నదో తెలంగాణ లేలుబడి. మందికి సుద్దులు బుద్ధులు చెప్పి మేము మాత్రం పద్ధతి పాడు లేకుండా చేస్తాం అన్నట్టే చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని నిరుద్యోగులు అంటుండ్రు. ఏండ్లకేండ్లు చదివి కొలువుల కోసం పరీక్షలు రాస్తే ఆ కాగితాలను రోడ్ల పాలు చేస్తారా? ఇదేనా కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చే ఇలువ అన్నట్టు రేవంత్ రెడ్డి పాలనను పజ్జిత పాలు చేస్తామని అంటున్నారు. అయ్యయ్యో చూడుండ్రి ఎంత నిర్లక్ష్యమో. ఎక్కడ పడితే అక్కడ షెల్లా చెదరై పడున్నాయి ఓఎంఆర్ షీట్లు. అసలు లెక్కకైతే పరీక్షలు రాసిన పేపర్లను ముక్కలు చేసి చెత్తగొనేటోళ్ళకి అమ్మాలన్నట. మరి ఆ ముచ్చట కాంగ్రెస్ సర్కార్ మర్చిపోయిందో లేకుంటే నిరుద్యోగులు అంటే లెక్కలేదో తెలియదు గాని ఓఎంఆర్ షీట్లను కత్తిరించకుండానే కట్టలు కట్టి అమ్మిండ్రట. వాటిని విజయవాడకు తీసుకొని పోతుంటే వ్యాన్ల నుంచి ఎట్ల కింద పడ్డాయో ఏమో గాని ఈ ఒగ్గి తిరగ దర్శనం ఇచ్చినాయి. ఇక దీన్ని చూసిన తెలంగాణ నిరుద్యోగులు అబ్బా ఎంత చక్కని సర్కార్ ఇది, పరీక్షలు రాసిన ఓఎంఆర్ షీట్లనే పద్ధతి ప్రకారం పంపిణీ చేయలేకపోతుంది. ఇక నోటిఫికేషన్ లేసి వాటికి పరీక్షలు పెట్టి ఏ తక్లీఫ్ లేకుండా ఎలిగిపోయేటట్టు చేస్తదనే
చేస్తుందనే నమ్మకం ఉంటదా? అసలు నిరుద్యోగులంటే లెక్కే లేదు సర్కార్కు. అధికారంలోకి వచ్చిన ఏడాదిల్నే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇచ్చింది ఉత్త 60,000. అది కూడా కేసీఆర్ సర్కార్ ఉన్నప్పటి నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఖాతాలు వేసుకున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, దాని ఊసు లేదు ఉత్తరం లేదు. ఉల్టా నోటిఫికేషన్లు ఎయ్యుండ్రని మేం పోరాటం చేస్తే లాఠీ దెబ్బల కేసులు పెడుతున్నారు. అవన్నీ జాలే అన్నట్టు ఇప్పుడు ఇగో గిట్ల OMR షీట్లను రోడ్ల పాలు చేసిండ్రు. ఓ దిక్కు నీట్ పేపర్ లీక్ మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ సార్ ఇంటి ముంగట దారినకు దిగుతాడు. ఇక్కడ ఆ ముచ్చట మీదనే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కథం దొక్కుతారు. కానీ వాళ్ళ ఏలువాడ్ల మాత్రము OMR షీట్లు రోడ్ల పాలు చేస్తారు. ఇవి రోడ్ల మీద పడితే ఏం కాదు కావచ్చు గాని TGPSC పనితీరు గింత నిర్లక్ష్యంగా ఉంటే రేపు ఇచ్చే కొలువులల్లా గోల్మాల్ జరగకుంటుంటదని నమ్మకం పోతది కదా. TGPSCలా ఏం జరుగుతున్నదో తెలియకుండా కఠినాతి కఠినమైన పద్ధతులుంటాయి. అసొంటిది గిట్ల చేస్తే నమ్మకం పోతది కదా అని అంటుర్రు తెలంగాణ నిరుద్యోగులు. కాబట్టి దీని అంతటికి కారణమైన వాళ్ళకు కర్రు కాల్చి ఖచ్చితంగా వాతలు పెట్టాల్సిందే అంటుర్రు ఈ OMR షీట్లను చూసిన నిరుద్యోగులు.